శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమకు తెలియకుండానే మృతదేహాన్ని తరలించాలని బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ దుర్ఘటన మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో శ్రీ చైతన్య క్యాంపస్లో జరిగింది. చదువు ఒత్తిడి, నాన్ టీచింగ్ స్టాఫ్ వేధింపులు తట్టుకోలేక ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి తను చెల్లించాడు. షాద్నగర్కు చెందిన శ్రీనివాస్ మాధవి దంపతుల కుమారుడు కౌశిక్ రాఘవ మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలోని శ్రీ చైతన్య హైదర్ నగర్ క్యాంపస్లో చదువుతున్నాడు. హాస్టల్ 2వ అంతస్తులోని రూమ్ నెంబర్ 238 ఉంటున్న కౌశిక్ శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. జిమ్లోని తాడుతో ఫ్యాన్ కూరేసుకున్నాడు. తెల్లవారుజామున చూసిన హాస్టల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించకుండానే గాంధీ ఆసుపత్రికి తరలించారు. మా బామ్మర్ది ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ప్రాపర్ షాద్నగర్ ఉంటుంది. ఇక్కడికి ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వచ్చాడు. అయితే నిన్న రాత్రి ఇట్లా హ్యాంగింగ్ చేసుకొని చనిపోయాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఎట్లా అంటే స్ట్రెస్ వల్ల ఏమి సబ్జెక్ట్స్ ఏమి అర్థం కావడం వల్ల అర్థం రావట్లేదని దానివల్ల చనిపోవాల్సి వచ్చింది. అది వాళ్ళ ఫ్రెండ్స్ బట్టి కనుక్కుంటే చెప్పారు ఇన్ఫర్మేషన్. వాళ్ళ ఫ్రెండ్సే ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఇట్లా అవుతుందని. ముందు నుంచి చెప్తున్నాడంటే ఇలాగా ఒంటరిగా ఉన్నాను, లోన్లీగా ఫీల్ అవుతుంది దానివల్ల